Good morning. So you might be knowing me. I am Dr. Srihari Kakarla. And I have been teaching geography, ecology, environment, biodiversity for UPSC Civil Services as well as AP and Telangana Group 1 also. So in this upcoming sessions, we are going to handle geography for preliminary as well as mains examination concerned with APPSC Group 1. So these are bilingual, isn't it? It's a bilingual batch, no? Telugu medium వాళ్ళు కూడా ఉంటారు, ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది? మిగతా ఇంగ్లీష్. ఆల్ రైట్. సో ఇక్కడ bilingual అంటే అందరిలాగా నేను bilingual means it does not mean that ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇచ్చి కాన్సెప్ట్ ఇంగ్లీష్లో ఉండడం, లేదంటే స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉండి దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది కాదు. సో ప్యారలీ ఇఫ్ ఐ డిస్కస్ ఎ కాన్సెప్ట్, ఒకవేళ టెంపరేచర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, ఇఫ్ ఐఎమ్ డిస్కసింగ్ టెంపరేచర్ దాన్ని ఇమీడియట్లీ ఐ విల్ మేక్ ఇన్ టు తెలుగు ఆల్సో. ఉష్ణోగ్రత విస్తరణ, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ, ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ. సో ఇలా ప్యారలల్గా బోత్ ది మీడియంలో బోత్ ది లాంగ్వేజెస్లో నేను టర్మినాలజీ యూజ్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి యూ నెవర్ ఫీల్ డిఫికల్ట్ ఇన్ అండర్స్టాండింగ్. మోర్ ఓవర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ విల్ గెట్ మోర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ బై అండర్స్టాండింగ్ దిస్ తెలుగు టర్మినాలజీ. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ టర్మినాలజీ అర్థం చేసుకోవడం వల్ల కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవడంతో పాటు రేపు ఎగ్జామ్లో ఏమని ఇస్తారు మనకు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్ ఇంగ్లీష్ మీడియం విల్ బీ టేకెన్ యాజ్ అథెంటిక్ అని ఇస్తారు కదా. సో ఏదైనా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎస్పెషలీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్కి తెలుగు మీడియం క్వశ్చన్కి తప్పులు ఏదైనా ఉంటే ఇంగ్లీష్ మీడియందే ఫైనల్గా తీసుకుంటారు. మొన్న మధ్య ఏపీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వాజ్ దట్ వాట్ ఈస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దీనిలో ఆప్షన్స్లో పీకాక్, తర్వాత బ్లూ జే, ఇలా రకరకాలుగా ఇచ్చి ఆన్సర్ వచ్చేసి బ్లాక్ బక్ అని ఇచ్చారు. బ్లాక్ బక్ అన్నది ఇంగ్లీష్ వర్డ్, ఇట్ ఈస్ ఎ కరెక్ట్ వర్డ్. బ్లాక్ బక్ అంటే తెలుగులో కృష్ణ జింక. ఇదే క్వశ్చన్ తెలుగులో ఏమి ఇవ్వాలి, ఆప్షన్స్లో కృష్ణ జింక అని ఇవ్వాలి. తెలుగులో ఏమని ఇచ్చారు తెలుసా, నల్ల బక్క అని ఇచ్చారు. నల్ల బక్క అంటే ఏంటంటే దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేశారు. గూగుల్లో బ్లాక్ బక్ అని కొడితే నల్ల బక్క అనే వస్తుంది. ఈ నల్ల బక్క, తెల్ల కుక్క ఇది ఎక్కడుందని పాపం తెలుగు మీడియం వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఒక సందర్భంలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పినది అథెంటిక్ అని ముందే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు లేనిపోని న్యూసెన్స్ చేస్తున్నారు అని అడిగారు. ఎనీవే ఆ తర్వాత బిట్టును ఎలిమినేట్ చేశారు, అది వేరే విషయం. అంటే దాని అర్థం ఏంటి, దో యు ఆర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ ఇన్ తెలుగు మీడియం, యూ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ టర్మినాలజీ ఐడియా ఆల్సో. If you don't have that ideology, if you don't have that idea of terms in English, you could not comprehensively understand. పూర్తి స్థాయిలో దాన్ని అర్థం చేసుకోలేరు. మోర్ ఓవర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ తెలుగు మీడియం వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రిక్వైర్మెంట్ అలా ఉంది, మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిక్వైర్మెంట్ అలా ఉంది. ఆల్రైట్, ఇది పోతే మోర్ ఓవర్ నేను నోట్స్ తెలుగు మీడియం వాళ్ళకైతే టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ని తీసుకోండి. ఈ టెక్స్ట్ బుక్లో అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను నేను. దట్ టెక్స్ట్ బుక్ ఒరిజినలీ ఐఎమ్ హ్యావింగ్ 4 books. 2 books ఆర్ ఫర్ ది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ 2 books ఆర్ ఫర్ ది గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్. అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ బుక్స్ అయితే గ్రూప్ 2కి అయితే ఒక 3 బుక్లు ఉన్నాయి. టోటల్గా 7 పబ్లిషింగ్స్ ఉన్నాయి నావి. 2 సివిల్ సర్వీసెస్ ఇంగ్లీష్ మీడియం, 2 books వచ్చేసి గ్రూప్ 1లో అది కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది. దాంట్లో ఏంటంటే యూనిట్ బై యూనిట్ టాప్ 15 క్వశ్చన్స్, 20 questions ఫ్రమ్ ఎవ్రీ యూనిట్, 100 questions, మోర్ దాన్ 100 questions ఒక టెక్స్ట్ బుక్ రూపంలో పెట్టున్నాను. అది తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆల్ ది టాపిక్స్, ఆల్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బీ కవర్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఒక టాపిక్ తీసుకొని ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ నైసర్గిక స్వరూపం, దీనిలో హిమాలయాస్, climatic influence of Himalayas, ecological importance of Himalayas, economical importance of Himalayas, agricultural importance of Ganga Brahmaputra plains, Ganga Brahmaputra మైదానాల యొక్క వ్యవసాయ ప్రాముఖ్యత, హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణ స్థితి పరమైన ప్రాముఖ్యత,
అండ్ పెనిన్సులార్ ప్లాటూ ద్వీపకల్ప పీఠభూమి యొక్క మినరల్స్ ఖనిజాల ప్రాముఖ్యత, గంగా అండ్ తూర్పు తీర మైదానాలు పశ్చిమ తీర మైదానాల మధ్య తేడా ఏంటి, అండ్ దీవులు ఐలాండ్స్లో ఉన్నటువంటి కల్చర్ ఎలా ఉంటుంది, వాటి యొక్క బయోడైవర్సిటీ ఎలా ఉంటుందని ఒక టాపిక్ తీసుకొని 5-6 క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేసి వాటిపైన మెయిన్స్ ఆన్సర్ అంటే తెలుసు కదా మనకు పారాగ్రాఫికల్లో ఉండాలి, పాయింట్స్ ఉండాలి, మ్యాప్స్ ఉండాలి, ఫ్లో చార్ట్స్ ఉండాలి. దెర్ వాజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్. యూపీఎస్సీ అనుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. సో రీసెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టాపర్స్ అందరూ కూడా మై పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్స్. సో చాలామంది టాప్ 10లో 5 మెంబర్స్ నా పర్సనల్, వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్పాను. మెయిన్స్లో దట్ షుడ్ బి అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ పారాగ్రాఫ్స్, పాయింట్స్ ఉండాలి, మ్యాప్స్ ఉండాలి. సో ఇలా తయారు చేసిన టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది, అది మీకు మెయిన్స్కి తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అది, అండ్ తెలుగు మీడియంలో త్వరలో వస్తుంది. అండ్ ఓవరాల్గా వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అనే టెక్స్ట్ బుక్ తెలుగు మీడియంలో దొరుకుతుంది, అది తీసుకోండి. నేను కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడైనా డౌట్ వస్తే మీరు నన్ను ఆన్ ది స్పాట్ ఆపి అడగచ్చు, నో డౌట్ అట్ ఆల్. మీకు ఏ డౌట్ వచ్చినా మళ్ళీ చూసుకుందాంలే, అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, నా దగ్గర ఉన్న రీసోర్సెస్ని చూసుకుందాం, నెట్లో ఎత్తుకుందాం, మీరు ఏమి చేయొద్దండి. ప్రతి ఒక్కటి నా దగ్గర నుంచి క్లారిఫై తీసుకోండి. జాగ్రఫీలో ఏ ఆస్పెక్ట్నైనా దాన్ని మల్టీ డైమెన్షన్స్లో నేను సింక్ చేసి చెప్పుకుంటూ ఉంటాను. సో యూ విల్ అండర్స్టాండ్ మచ్ మోర్ కాంప్రహెన్సివ్లీ, మోర్ బెటర్. అలైట్. దీని తర్వాత ఇంకా మనకు నెక్స్ట్ ఏంటి అంటే ఒకసారి సిలబస్ని చూస్తే మనకు ఎలా ఉందంటే సిలబస్ ఒక పద్ధతిలో లేదు. ఎందుకు పద్ధతిలో లేదు? సిలబస్ ఈజ్ నాట్ ప్రాపర్లీ కంప్రహెండెడ్. ఎందుకు అలా జరుగుతుందంటే సమ్టైమ్స్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఒక చోటు ఇచ్చింటారు, ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఒక చోటు ఇచ్చి వైల్డ్ లైఫ్ అన్నది ఇంకొక చోటు ఇస్తారు. ఫారెస్ట్ లేకుండా వైల్డ్ లైఫ్ ఏంటి, అడవులు లేకుండా వన్యప్రాణులు ఏంటి, అడవులు వన్యప్రాణులు అన్నది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, అడవులు వేరు వన్యప్రాణులు వేరు కాదు. సో ఇలాంటివి ఉంటాయి. అండ్ మెయిన్స్లో అయితే స్పెషల్ వెదర్ ఫెనామినా అని ఇచ్చారు. స్పెషల్ వెదర్ ఫెనామినా అని ఒక టాపిక్ ఇచ్చారు. అంటే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఏంటా స్పెషల్ వెదర్ ఫెనామినా, వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ దట్ వెదర్ ఫెనామినా, వాట్ ఆర్ దోస్ వెదర్ ఫెనామినా విచ్ ఆర్ అబ్నార్మల్, ఎవరికి తెలియదు. అది ఎందుకు ఇచ్చారో కూడా ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా తెలియదు. సో లాస్ట్ యూనిట్లో స్పెషల్ వెదర్ ఫెనామినా, మళ్ళీ దాంట్లో ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అని ఇచ్చారు. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. కానీ మెయిన్స్ సిలబస్లో ఏమని మెన్షన్ చేశారు, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అని మెన్షన్ చేశారు. మరి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మెన్షన్ చేసినప్పుడు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవ్వాలి. కానీ స్పెషల్ వెదర్ ఫెనామినా ఏంటి, స్పెషల్ వెదర్ ఫెనామినా నాట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ వెదర్ ఫెనామినా విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి అడిగారు. అంటే ఏంటంటే ఒక ప్రాపర్ క్వశ్చన్ అన్నది లేదు, ఎక్కడ కనిపిస్తే అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నారు. కాబట్టి మీరు అకార్డింగ్ టు ది సిలబస్ చదువుకుంటూ వెళ్తే సింక్ మిస్ అవుతుంది, లింక్ మిస్ అవుతుంది, కాంప్రహెన్సివ్గా మనం అర్థం చేసుకోలేం. ఒక క్వశ్చన్ ఏదన్నా ఇస్తే మెయిన్స్ క్వశ్చన్, ఆ మెయిన్స్ క్వశ్చన్ని రాయాలి అంటే మల్టిపుల్ డైమెన్షనల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇలా అకార్డింగ్ టు ది సిలబస్ చదువుకుంటూ వెళ్తే మనకి ఎప్పటికీ రాదు. సో అకార్డింగ్ టు ది సిలబస్ అన్నది ఇప్పుడు 10th క్లాస్లో అలా చదువుతాం. నేను అందుకని దీన్ని ఏం చేశానంటే 3 భాగాలుగా విభజిద్దాం. సో ఐ విల్ డివైడ్ ది సిలబస్ ఇంటూ 3 కాంపోనెంట్స్. వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కాంపోనెంట్. ఇట్ వాజ్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్. ఇది చదివేటప్పుడు ఎక్కడ మనము మెయిన్స్ ఆన్సర్ గురించి మాట్లాడడం, వీ డోంట్ డిస్కస్ అబౌట్ మెయిన్స్ ఆన్సర్. ఇక్కడ ఓన్లీ ప్రిలిమినరీ పోర్షనే, అంటే కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్ పైన ఫ్యాక్ట్స్ చెప్తాను ప్లస్ ఫిగర్స్ చెప్తాను. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఈ కాన్సెప్ట్ అవుతుంది. మరి ఈ ఎక్స్క్లూజివ్ ప్రిలిమినరీ ఆస్పెక్ట్లో ఏ టాపిక్స్ మెన్షన్ చేస్తాం అంటే వరల్డ్ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీ అంటే దీనిలో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. వరల్డ్ జియోగ్రఫీలో 4 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ వాజ్ ది ఫస్ట్ కాంపోనెంట్. జియోమార్ఫాలజీ అంటే తెలుగులో స్వరూప భూగోళ శాస్త్రం. స్వరూప భూగోళ శాస్త్రం జియోమార్ఫాలజీలో ఏం చదువుతాం అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూ అంతర్నిర్మాణం. ఆ తర్వాత మౌంటైన్స్ పర్వతాలు, ప్లాట్యూస్ అంటే పీఠభూములు,
ప్లెయిన్స్ అంటే మైదానాలు. జియోమార్ఫాలజీ అనే ఒక చాప్టర్లో మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, భూ అంతర్నిర్మాణము, మౌంటైన్స్ పర్వతాలు, ప్లాట్యూస్ పీఠభూములు, ప్లెయిన్స్ మైదానాలు. ఇవి కాకుండా ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే నదీ ఆధారిత స్వరూపాలు, నది వలన రివర్స్ రన్నింగ్ వాటర్, రివర్స్ ఫామ్ చేస్తున్నటువంటి ప్లెయిన్స్, రివర్ ఫామ్ చేస్తున్నటువంటి స్ట్రక్చర్స్. అండ్ కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్, సున్నపు రాతి వలన ఏర్పడినటువంటి స్వరూపాలు. దీస్ ఆర్ ద ల్యాండ్ ఫామ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది లైమ్ స్టోన్స్ సచ్ యాజ్ స్టాలాక్టైట్, స్టాలాక్మైట్ ఇలాంటివి. ఇవి కాకుండా డెజర్ట్ ల్యాండ్ ఫామ్స్, ఎడారుల్లో మనకు కనిపించే స్వరూపాలు, డ్యూన్స్, ఓయాసిస్ ఇలాంటివి. అండ్ వోల్కానిక్ ల్యాండ్ ఫామ్స్, వోల్కానిక్ అంటే అగ్నిపర్వతాల వలన ఏర్పడినటువంటి స్వరూపాలు. ఈ జియోమార్ఫాలజీలో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూస్తాం. ఇవన్నీ కూడా మనం ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లోనే చూస్తాం. మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూడము అంటే దాని అర్థం ఏంటంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ రైట్ ఏ నోట్ ఆన్ ఓరోజెనీ ఆర్ రైట్ ఏ నోట్ ఆన్ డిఫరెంట్ కార్స్ట్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ దట్ వీ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ డెజర్ట్. ఇలా క్వశ్చన్స్ రావు. పర్వత శ్రేణుల యొక్క ఆవిర్భావ ప్రక్రియ గురించి పేర్కొనండి అని మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యలేము. ఎందుకంటే ఇది కంప్లీట్గా వరల్డ్ జాగ్రఫీ. మనకు మెయిన్స్లో వరల్డ్ జాగ్రఫీ లేదు. మెయిన్స్లో లేకున్నా కూడా ఎందుకు చదువుతాం? ప్రిలిమ్స్లో ఉంది కాబట్టి ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో. మౌంటైన్స్ గురించి ఇలా అడగచ్చు. క్రింది వాటిలో ముడత పర్వత శ్రేణులకు ఉదాహరణ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అడుగుతారు, బికాస్ వీఆర్ హ్యావింగ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్? Which of the following are the landforms which are formed due to the alien erosion? పవనాల క్రమక్షేమం వలన ఏర్పడుతున్నటువంటి స్వరూపాలు ఏంటి? ఇలా అడుగుతారు. అంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇందులో నుంచి క్వశ్చన్స్ రావు. జియోమార్ఫాలజీ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ క్లైమెటాలజీ. సో క్లైమెటాలజీలో మనకు స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాతావరణ నిర్మాణం, కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాతావరణ సంఘటనం, అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ది డిఫరెంట్ లేయర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, అయనోస్ఫియర్, థర్మోస్ఫియర్, అండ్ వాట్ ఆర్ ది కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్. సో స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈ ఆస్పెక్ట్స్ అయిపోయిన తర్వాత అట్మాస్ఫియర్ టెంపరేచర్, వాతావరణ ఉష్ణోగ్రత and their distribution, how the temperature has been distributed globally, how the temperature has been changing from equator towards the poles, how the temperature has been changing from the earth's surface towards the earth's interior, how the temperature has been changing from the earth's surface toward vertically upwards in the atmosphere, ఊర్ధ్వ దిశలో నిలువుగా వాతావరణంలోకి వెళ్తుంటే ఉష్ణోగ్రత ఎలా మారుతుంది, ఈ ఆస్పెక్ట్స్. అండ్ దెన్ ప్రెషర్, పీడనం. వాట్ ఈస్ ప్రెషర్? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ డిసైడ్స్ ద ప్రెషర్? How the pressure has been varying from equator towards the poles, and how the pressure has been changing vertically upwards in the atmosphere, and what are the applications, what are the consequences of having high pressure or low pressure, what are pressure belts. ఈ ఆస్పెక్ట్స్ అన్ని ప్రెషర్స్లో చూస్తాం. మళ్ళీ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్, కాన్సెప్టే. మెయిన్స్లో సిలబస్ మాత్రమే లేదు, కానీ మీరు మెయిన్స్ క్వశ్చన్ ఇస్తే రాయొచ్చు, ఇమీడియట్గా రాస్తారు కూడా, కానీ మనకు సిలబస్లో లేదని మాత్రమే చెప్తున్నాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ దాని అర్థం ఏంటంటే మనకు మెయిన్స్లో ఆన్సర్లు రాయలేకపోతామా, అలా ఏమి ఉండదు. నేను కాన్సెప్ట్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి అని సపరేట్గా ఏమి ఉండదు. మనకు మెయిన్స్లో సిలబస్ మాత్రం లేదు, వీ డోంట్ హ్యావ్ సిలబస్. బట్ వన్స్ ఐ డిస్కస్ ది ప్రెషర్, ఇఫ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హ్యావింగ్ లో ప్రెషర్ ఇన్ ది అట్మాస్ఫియర్ అంటే ఇమీడియట్గా మీరు పారాగ్రాఫ్లో 200 పదాల్లో పెట్టచ్చు. యూ కెన్ డూ దట్, బట్ నాట్ నెసెసరీ. అదే మీరు యూపీఎస్సీకి అనుకోండి, పెట్టాలి, కంపల్సరీ యూపీఎస్సీకి రాయాలి, ఎందుకంటే యూపీఎస్సీ మెయిన్స్లో వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో వరల్డ్ జాగ్రఫీ లేదు. సో వన్స్ ప్రెషర్ అర్థం చేసుకున్న తర్వాత ప్రెషర్ బెల్ట్స్, వీ విల్ అండర్స్టాండ్ విండ్స్, విండ్స్ని చూస్తాం. పవనాల యొక్క లక్షణాలు ఏంటి, హౌ వీ మెజర్ ది విండ్స్, హౌ వీ డిసైడ్స్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది విండ్స్, ఈ ఆస్పెక్ట్స్ని చూస్తాం. విండ్స్ తర్వాత వీ విల్ అండర్స్టాండ్ రెయిన్ఫాల్, వర్షపాతం, different types of rainfalls. We're having different types of rainfall. Orographic rainfall, పర్వత శ్రేణీయ వర్షపాతం, సంవహన వర్షపాతం, కన్వెక్షనల్ రెయిన్ఫాల్, సైక్లోనిక్ వర్షపాతం, చక్రవాతపు వర్షపాతాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి, అవన్నీ చూస్తాం. సో ఇదంతా క్లైమెటాలజీ. ఇది కూడా క్లైమెటాలజీ కంప్లీట్ అయిపోతూనే మనకు ప్రిలిమినరీ ఆస్పెక్ట్లో క్లైమెటాలజీ కంప్లీట్ అయినట్టు. మూడవది ఓషనోగ్రఫీ, సముద్ర శాస్త్రం. వాట్ ఆర్ ఓషన్స్?
what are the definitions of the oceans, what are the 5 major oceans, what are the characteristics of each and every ocean. ఒక్కో సముద్రం యొక్క లక్షణం ఏంటి, ఆ సముద్రాల్లో ఉన్నాయి, సముద్రాలు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, ఏ సముద్రంతో కనెక్ట్ అయింది, విచ్ ఓషన్ హ్యాస్ బిన్ కనెక్టెడ్ విత్ విచ్ అనదర్ ఓషన్, వాట్ ఆర్ ద స్ట్రైట్స్, బేరింగ్ స్ట్రైట్స్, డేవిడ్ స్ట్రైట్, ఫార్మ్ స్ట్రైట్, గిబ్రాల్టర్ స్ట్రైట్, ఇలా జలసందులు అన్న కాన్సెప్ట్ వస్తుంది. అండ్ దెన్ ఓషనోగ్రఫీలో ఓషన్ సెలైనిటీ, సముద్ర జలాలకు ఉన్నటువంటి లవణీయత, ఓషన్ సెలైనిటీ, how the ocean water became saltier and what are the various salts present in the oceans, and ocean water temperature, samudra jalaలకు ఉన్నటువంటి ఉష్ణోగ్రత, and ocean currents, samudra ప్రవాహాలు and their application, and ocean bottom relief features, సముద్ర నిమ్నోన్నతలు అని అంటాం, ocean bottom relief features. So the ocean bottom is also as complex and more complex than that of the landform. భూమి పైన మనం ఇలా చూస్తే అంత చదునుగా ఉంటుందా? Is that completely planar in nature? No. So you come across large sized mountains, you come across hills, hillocks, ghats, దిబ్బలు వస్తాయి, లోయలు వస్తాయి, నదులు వస్తాయి, కొండలు, అడవులు. ఎంత కాంప్లెక్స్గా మనం ల్యాండ్ను చూస్తామో అంతకంటే కాంప్లెక్స్గా ఓషన్ బాటమ్ రిలీఫ్ ఫీచర్ ఉంటుంది. వాటినే సముద్ర భూతల స్వరూపాలు లేదా ఓషన్ బాటమ్ రిలీఫ్ ఫీచర్స్, సముద్ర నిమ్నోన్నతలు, ఓషన్ బాటమ్ టోపోగ్రఫీ, ఓషన్ బాటమ్ రిలీఫ్ ఫీచర్స్, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అప్పటికి ఓషనోగ్రఫీ కంప్లీట్ అవుతుంది. ఇది కూడా ఏంటి, కంటెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషనే. దీనిలో మళ్ళీ మెయిన్స్లో క్వశ్చన్స్ అడుగురు, రైట్ ఏ నోట్ ఆన్ ది కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ ఇట్స్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేము, అది ప్రిలిమినరీ పార్ట్. 4th వన్ జనరల్ జియోగ్రఫీ, సాధారణ భూగోళ శాస్త్రం. ఈ జనరల్ జియోగ్రఫీలో ఒక కామన్ అండర్స్టాండింగ్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి, ఒక గ్రాడ్యుయేట్కి ఉండాల్సిన కామన్ అండర్స్టాండింగ్ పైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఎ కామన్ అండర్స్టాండింగ్ అండ్ నో స్పెషల్ మెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఒక చదువుకున్న వ్యక్తికి అర్థం ఎక్కడుందంటే మన సోలార్ సిస్టంలో ఉంది అని ప్రత్యేకంగా జాగ్రఫీలో పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు దానికి. ఇట్స్ ఎ కామన్ అండర్స్టాండింగ్. మన సోలార్ సిస్టమ్ ఎక్కడుందంటే మిల్కీవే గెలాక్సీలో ఉంది, అది ఎక్కడుందంటే యూనివర్స్లో ఉంది, విశ్వంలో ఉంది. సో దీస్ ఆర్ జనరల్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ జనరల్ అండర్స్టాండింగ్. అందుకనే వాటిని జనరల్ జియోగ్రఫీ, సాధారణ భూగోళ శాస్త్రం అని అంటారు. దీనిలో అర్త్, సోలార్ సిస్టము, లైట్ ఇయర్స్, ఇలాంటి కామన్ ఆస్పెక్ట్స్ వస్తాయి. ఇది కంప్లీట్ చేయడం వలన మనకేమైంది అంటే టోటల్గా ప్రిలిమినరీ పోర్షన్లో వరల్డ్ జాగ్రఫీ కంప్లీట్. ఇది ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్. దిస్ వాజ్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్. ఫస్ట్ ఈ పోర్షన్ని అయిపోగొడతాం. ఫస్ట్ ఈ పోర్షన్ని మనం డిస్కస్ చేస్తాం. ఒక 2.5 వీక్లో వరల్డ్ జాగ్రఫీలో ఈ 4 కాంపోనెంట్స్ కంప్లీట్ అవుతాయి. అంటే ప్రిలిమ్స్లో వరల్డ్ జాగ్రఫీకి మీరు రెడీ అయిపోతారు. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే ఇది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ కాంపోనెంట్. దీంట్లో ఏమొస్తాయంటే దీంట్లో ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ వస్తుంది. ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ. దీంట్లో టాపిక్స్ ఏమొస్తాయంటే ఫస్ట్ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్, లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్, ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ అంటే ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్. లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ వాట్, ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. మామూలుగా ఇంతకుముందు నేను కూడా ఇలా చేస్తుండే, ఫస్ట్ ఇండియా అంతా చెప్పేసి ఇండియన్ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ చెప్పి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండియన్ జియోగ్రఫీ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఏపీ జియోగ్రఫీకి వచ్చేవాడిని. ఒక 3 years నుండి ఈ పద్ధతి నేను ఫాలో అవ్వట్లేదు అండ్ ఇట్ బికేమ్ మోర్ సక్సెస్ఫుల్ పద్ధతి ఆల్సో. రీసెంట్గా APPSC Group 1 వాళ్ళకైతే ఇది బాగా సక్సెస్ఫుల్ అయింది అండ్ అంతకుముందు 2019 నోటిఫికేషన్లో కూడా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఏం చేశానంటే ఇండియా లొకేషన్ ఫిజికల్ సెట్టింగ్స్ అయిపోతున్నాయి, ఏపీ లొకేషన్ ఫిజికల్ సెట్టింగ్స్, ఇండియా ఫిజికల్ ఫీచర్స్ ఇమీడియట్గా ఏపీ ఫిజికల్ ఫీచర్స్, ఇండియన్ రివర్స్ ఇమీడియట్గా ఏపీ రివర్స్. అంటే ప్యారలైజ్ చేశాను అనమాట. కంటెక్స్ట్ అనేది మిస్ కాకుండా ఓవరాల్గా అర్థం చేసుకోవాలంటే ఈ కంటెక్స్ట్ మిస్ కాకూడదు. అందుకని మొత్తం ఇండియాలో రివర్స్ అన్నీ చదివి మళ్ళీ ఎప్పుడో ఇంకొక 20 రోజుల తర్వాత ఏపీలో రివర్స్ చదివితే డూప్లికేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఒకటి, టైం వేస్ట్ ఒకటి అండ్ ఆ లింక్ మిస్ అవ్వడం ఒకటి. సో కాబట్టి ప్యారలల్గా చదువుకుంటూ వెళ్ళడం అన్నది మనకు చాలా మేలు. అందుకని లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ఇండియా అది అయిపోతున్నాయి ఏపీ. అండ్
సెకండ్ యూనిట్లో ఇది అయిపోతున్న సెకండ్ యూనిట్ మనము ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, ఫిజియోగ్రఫీ ఆర్ ఫిజికల్ ఫీచర్స్ ఇది తెలుగులో అయితే ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అని అంటారు దీన్ని. ఈ యూనిట్ ఫస్ట్ యూనిట్ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. సెకండ్ యూనిట్ ఫిజికల్ ఫీచర్స్ అంటే నైసర్గిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్స్, నైసర్గిక స్వరూపాలు. థర్డ్ యూనిట్ క్లైమేట్. ఇక్కడ నేను మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అని చెప్పాను కదా, ప్రిలిమినరీ పార్ట్ చెప్తాను, మెయిన్స్ పార్ట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ గురించి ఇలా చెప్పాను అనుకోండి. ఫస్ట్ యూనిట్లో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ అనే ఈ యూనిట్లో ఇండియా ఈజ్ లొకేటెడ్ సమ్వేర్ 8 degrees 4 minutes నార్దర్న్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్దర్న్ లాటిట్యూడ్ అని ఒక పాయింట్ చెప్తాను. ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉంటాయి అని చెప్తాను. ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. ఇండియన్ పాపులేషన్ ఈజ్ అ వెరీ లార్జ్ పాపులేషన్. దెర్ ఈజ్ అ డిస్పారిటీస్ అండ్ డిస్క్రిమినేషన్ విత్ ఇన్ ది సోషల్ స్ట్రక్చర్, రేసెస్, ట్రైబ్స్, లాంగ్వేజెస్, టేస్ట్స్, క్లైమేట్, ఫారెస్ట్, ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయని చెప్తూ పోతాను. ఇలా చెప్పిన తర్వాత ఐ విల్ మేక్ దిస్ కాన్సెప్ట్ ఇంటూ వన్ మెయిన్స్ క్వశ్చన్. దాన్ని మెయిన్స్ క్వశ్చన్లోకి మారుస్తాను. ఏంటా క్వశ్చన్? వై ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్. India is a subcontinent. Discuss. Indian society is as diverse as that of its climate. Comment. ఇదే కాన్సెప్ట్ని ఇట్లా క్వశ్చన్స్ ఇస్తాను, మళ్ళీ ఆన్సర్ ఇవ్వను. అక్కడ ఆన్సర్ కవర్ అయిపోయి ఉంటుంది. సో ప్రిలిమినరీ పార్ట్ ఆఫ్ చూస్తున్నప్పుడే దాంట్లో ఫ్యాక్ట్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని పారాగ్రాఫ్స్లోకి మార్చుకోవడం మీ వంతు. పారాగ్రాఫ్స్లోకి మార్చాలి. ఎక్కడైనా మీరు మార్చడంలో ఇబ్బంది వచ్చినప్పుడు నేను మార్చి చూపిస్తాను, ఇలా మార్చుకోవచ్చు అని చెప్పి. అలా కాకుండా ప్రిలిమ్స్, మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇలా చదువుకుంటూ పోతుంటే 2 ఏళ్ళు పడుతుంది. మీకు అర్థమవుతుంది 1 by 1 ఎలా కంటెక్స్ట్ కనెక్ట్ అయిపోతుందో నా విషయం అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఫిజికల్ ఫీచర్స్ చెప్తున్నప్పుడు హిమాలయన్ మౌంటైన్స్ గురించి చెప్తాను. హిమాలయన్ మౌంటైన్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి, హిమాలయన్ మౌంటైన్స్ క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇలా అంతా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి దాని క్రింద ఒక మెయిన్స్ క్వశ్చన్ చెప్తాను. రైట్ ఎ నోట్ ఆన్ క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అని దీనిలో నుండి మెయిన్స్ క్వశ్చన్ అన్నది ఒక కంటెక్స్ట్ చెప్తాను. ఆ పైన ఆల్రెడీ క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ మీరు ఆల్రెడీ చదివింటారు కదా, ఈ ఆన్సర్కి మీరు రెడీ అయిపోతారు. అట్లా అందుకని దీన్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని అంటున్నాం. ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎక్కడ నేను మెయిన్స్ అన్న పదమే వాడను. ఇక్కడ ఇది మెయిన్స్లో ఇంపార్టెంట్, ఇది ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్, ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వెళ్తాం. థర్డ్ క్లైమేట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ డ్రైనేజ్ సిస్టమ్. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. డ్రైనేజ్ సిస్టమ్, నదీ వ్యవస్థ. ఫిఫ్త్ వన్ ఫారెస్ట్స్, అడవులు ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. దెన్ వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు మరియు సంరక్షణ, వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్. సెవెంత్ సాయిల్స్, మృత్తికలు ఆర్ నేలలు. ఎయిత్ వన్ అగ్రికల్చర్. నైన్త్ వన్ మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, ఖనిజాలు మరియు పరిశ్రమలు, మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్. 10th రవాణా. 11th పాపులేషన్. మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు దీంట్లో వచ్చేస్తాయి. అదే ఓన్లీ మెయిన్స్కి తీసుకోవాలని ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా స్టూడెంట్ ఓన్లీ మెయిన్స్ కావాలి, నాకు ఓన్లీ మెయిన్స్ మాడ్యూలే కావాలి అని అంటే వాళ్ళకి ఇవన్నీ చెప్పను. వాళ్ళకి ఏం చేస్తామంటే సపరేట్గా మనకున్న 5 యూనిట్స్లో ఒక్కో యూనిట్లో 10 questions పిక్ చేసి 50 questions డిస్కస్ చేస్తాం. అంటే వాడి దగ్గర కూడా కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి, అంతకుముందు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయి ఉంటాడు, అందుకనే మెయిన్స్కి వచ్చాడు కాబట్టి ఆ మెయిన్స్లో ఓన్లీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడేమో ప్రిలిమ్స్, కాన్సెప్ట్ మెయిన్స్ ఆన్సర్, అలా మూడు కంటెక్స్లో వెళ్తూ ఉంటాం. పాపులేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్తో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టాపిక్స్ ఎండ్ అవుతాయి. ఇక్కడ మీకు టోటల్ మెయిన్స్ అంతా కవర్ అయిపోతుంది, ప్లస్ ప్రిలిమినరీ పోర్షన్ కూడా కవర్ అయిపోతుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఇది ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఇది ఓన్లీ మెయిన్స్. ఇది ఎక్కడ వచ్చిందంటే సిలబస్ని గజిబిజిగా ఇవ్వడం వలన వచ్చినటువంటి న్యూసెన్స్. ఇది ఏంటంటే సర్టెన్ టాపిక్స్
నెయిదర్ ఫాల్ ఇంటూ దిస్ కేటగిరీ, నెయిదర్ ఫాల్ ఇంటూ దిస్ కేటగిరీ. స్పెషల్ వెదర్ ఫెనామినా అని ఒకటి ఇచ్చారు, ఫ్లోరా అండ్ ఫానల్ జియోగ్రఫీ అని ఒకటి ఇచ్చారు. సో సర్టెన్ టాపిక్స్ విచ్ వీ డిడెంట్ కవర్డ్ ఎయిదర్ ఇన్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ఆర్ ఇన్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఈ రెండింటిలో కవర్ చేయని టాపిక్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని సపరేట్గా వాటిని ఒక 2-3 రోజులు ఇచ్చి చేసే పద్ధతి, ఆ పద్ధతి చేద్దాం. సో దీని వలన హోలిస్టిక్గా ప్రిలిమ్స్ కవర్ అయిపోయింది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయిపోయింది, మిగిలిన చెత్తా చెదారం అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ది స్కీమా. ఈ స్కీమాలో మనం వెళ్తూ ఉందాం అండ్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్తూ ఉండండి. ప్రతి ఒక్కటి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్తూ ఉండండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే నేను వేరే బ్యాచెస్లో చెప్పిన నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. తెలుగు మీడియం వాళ్ళైతే టెక్స్ట్ బుక్ కొనుక్కోండి సింపుల్గా. ఆల్రైట్, అండ్ వీ విల్ స్టార్ట్. మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే అడగచ్చు. టెక్స్ట్ బుక్ వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్లా అని ఉంటుంది, దొరకదు అది మార్కెట్లో. డాక్టర్ శ్రీహరి కాకర్లా వరల్డ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. దానిపైనే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సేమ్ ఒక టాపిక్ ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ చదువుతారు, క్లైమేట్ పైన ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. దాని లింక్గానే ఇంకొక టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. నేను చెప్పేది వినడం, దాంట్లో ఒకసారి క్లైమేట్ని చూడడం, ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడం. మీరు రోజు అట్లా చేస్తే ఒకటి నేను ఖచ్చితంగా భరోసా ఇస్తా చూడండి. ప్రిలిమ్స్లో 30 మార్క్స్కి జియోగ్రఫీ ఉంది, మెయిన్స్లో 50 మార్క్స్కి ఉంది, ఇంటర్వ్యూలో కూడా ఒక 20 మార్కులకి వేసుకుంటే టోటల్గా 100 మార్కులకి జియోగ్రఫీ ఉంది. ఈ 30లో 22 నాది బాధ్యత కాదు, భరోసా. మామూలుగా ఎవరు భరోసాలు ఇవ్వరు, నేను ఇస్తా, ఖచ్చితంగా భరోసా ఇస్తా. మీరు నన్ను కాలర్ పట్టుకొని అడగచ్చు, ఇక్కడే తిరుగుతుంటా. ఆర్సి రెడ్డిలో యాక్సిడెంట్స్ మిగతా ఈ పరిసరాల్లోనే తిరుగుతుంటా నేను. ఈ ఇన్స్టిట్యూట్స్ ఏ క్యాంపస్కి వచ్చినా నేను కనిపిస్తా. 22 క్వశ్చన్స్ ఆర్ మై ప్రామిస్. ఖచ్చితంగా వస్తాయని భరోసా ఇస్తున్నా. రాకపోతే ఏం చేయలేము. అప్పుడప్పుడు మన కర్మ కూడా కొంచెం రోల్ ప్లే చేస్తూ ఉంటుంది, సర్టెన్ కండిషన్. బట్ ఐఎమ్ షూర్. దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అంటే ఈ మధ్య నాకున్నటువంటి ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే యూపీఎస్సీ ఈజ్ కాపింగ్ మై క్లాస్ నోట్స్ అండ్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఈజ్ కాపింగ్ మై యూట్యూబ్ వీడియోస్ అండ్ క్లాస్ నోట్స్. మరీ ఓవర్ యాక్షన్ లేండి సార్, మరి అంతా టూ మచ్గా ఎలా ఉంటుందంటే నిజంగానే టూ మచ్గానే అలా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇంత ప్రపంచంలో, ఇంత భారతదేశంలో అన్ని రీసోర్సెస్ వదిలి నా రీసోర్సెస్ని కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది ఈ కమిషన్స్కి? వాస్తవంగా ఏంటంటే వాళ్ళు నాది కాపీ కొట్టట్లేదు, నేనే ఎన్సీఆర్టీని కాపీ కొడుతున్నాను. అది లాజిక్. ఐ కవర్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, బేసిక్ ఎన్సీఆర్టీ 6th క్లాస్ నుండి 12th క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కాంపోనెంట్ పొల్లుపోకుండా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాను. ప్లస్ అడ్వాన్స్డ్ బుక్స్ ఉంటాయి. నేను ఐఎమ్ ఆల్ ఇండియా టాపర్ ఇన్ జాగ్రఫీ ఆప్షనల్. మై రికార్డ్ వాజ్ నాట్ ఎట్ బ్రోకెన్. ఇప్పటికీ నా రికార్డు ఎవరు టచ్ చేయలేదు. ర్యాంకులు వచ్చింటాయి, సర్వీసులు వచ్చింటాయి, కానీ జాగ్రఫీ ఆప్షనల్లో నేను పెట్టిన ఆ లిమిట్, ఆ పీక్, ఆ సీలింగ్ ఇంకా క్రాస్ అవ్వలేదు. ఐఎమ్ ఆల్ ఇండియా టాపర్ ఇన్ జాగ్రఫీ ఆప్షనల్. దట్స్ ఐ నో వేర్ విచ్ టాపిక్ ఈజ్ కనెక్టివ్. ఎక్కడ ఏది పట్టుకుంటే పని అవుతుంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. అది మీకు అర్థమవుతుంది, మీకు అర్థం కాదని కాదు. మీరు అయితే దాని గురించి అనవసరంగా ఎక్కువ శ్రమ పెట్టాలి. మీరు ఎందుకు శ్రమ పెట్టాలి? యూ పెయిడ్ అమౌంట్స్, యూ పెయిడ్ సో మచ్ ఆఫ్ అమౌంట్ టు ఇన్స్టిట్యూట్. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. కాబట్టి అడ్వాన్స్డ్ బుక్స్ డిఆర్ కుల్లర్ సార్ బుక్ ఉంది. డిఆర్ కుల్లర్ సార్ బుక్ 2500 పేజీలు ఉంటాయి, 3000 పేజీలు ఉంటాయి, ఇంత పెద్ద బుక్. ఇండియన్ జాగ్రఫీలో ఆప్షనల్ వాళ్ళు కూడా లిమిటెడ్గా దాంట్లో నుంచి కొన్ని టాపిక్స్ చదువుతారు. ఆ టాపిక్స్ని ఇంక్లూడ్ చేస్తాను నేను, అక్కడ నుండి తీసుకుంటాను. ప్లస్ సవీందర్ సింగ్ సార్ బుక్ ఉంది. సవీందర్ సింగ్ సార్, కుల్లర్ సార్ ఈజ్ మై టీచర్. సవీందర్ సింగ్ సార్ బుక్ ఉంది. సవీందర్ సింగ్ సార్ బుక్లో కొన్ని ఫిజికల్ జియోగ్రఫీ కాంపోనెంట్స్ తీసుకుంటాను. మాజిద్ హుసేన్ సార్ బుక్ ఉంది. మాజిద్ హుసేన్ సార్ బుక్లో నుండి హ్యూమన్ జియోగ్రఫీ కాంపోనెంట్స్ కొన్ని తీసుకుంటాను. ప్లస్ పిఐబి అండ్ ద హిందూ రెగ్యులర్గా చదువుతాను. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాను. కాబట్టి నేను వేరే ఏ బుక్ వద్దని బలంగా ఎందుకు చెప్పగలనంటే నేను ఇంక్లూడ్ చేసేస్తాను. మీరు మళ్ళీ అన్నెసెసరీగా అక్కడెక్కడ చదువుకోవడం ఎందుకని ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తూ ఉంటాను. ఈ కాన్ఫిడెన్సే. అండ్ ఇలా చెప్పడం వల్లనే గ్రూప్ 2కు చెప్పిన బ్యాచెస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు. సార్ మేము గ్రూప్ 2కు తీసుకున్నాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసాం, జాగ్రఫీ తప్ప ఏది బాగా రాయలేకపోయాం సార్, జాగ్రఫీ బాగా రాసాం సార్.
ఎట్లా వచ్చారు మరి ఒరిజినల్ గ్రూప్ 1 కోచింగ్ తీసుకోకుండా ఎలా రాయగలుగుతారు? సో కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇది కానిస్టేబుల్ జాగ్రఫీ, ఇది సబ్ ఇన్స్పెక్టర్ జాగ్రఫీ, ఇది గ్రూప్ 1 జాగ్రఫీ, ఇది యూపీఎస్సీ జాగ్రఫీ అని ఉండదు. ఆ కాన్సెప్ట్లో డెప్త్కి వెళ్తే ఆటోమేటిక్గా వాడు ఏం అడుగుతున్నాడు, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్న విషయం మనకు ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ఇలా చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ కాంపోనెంట్సే కవర్ చేసి ఉంటాను కాబట్టి టెక్స్ట్ బుక్ను కూడా మీరు అదే విధంగా తీసుకొని కాన్సెప్ట్ వినండి, టెక్స్ట్ బుక్ చదవండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్కి వచ్చేటప్పటికి అప్పుడు నేను మధ్యలో అప్పుడప్పుడు మీతో కొన్ని ఆన్సర్స్ కూడా రాపిస్తూ ఉంటాను. ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ చెప్తున్నప్పుడు ఆన్సర్స్ రాపించే అవసరం లేదు. బట్ ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ చెప్తున్నప్పుడు మధ్యలో మీ చేత 2-3 ఆన్సర్స్ రాపిస్తాను, స్పాట్లో ఇవాల్యుయేట్ చేస్తాను. ఇలా ఇంకా బెటర్గా ఎలా రాయొచ్చు, ఏ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయొచ్చు, మ్యాప్స్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. అలాగే సో అందుకనే ఈ టోటల్గా ఈ 100 మార్కుల్లో దీంట్లో ఒక 22, దీంట్లో ఒక 33 నా చాలా చీప్గా వస్తారని మీరు అనుకోవచ్చు. ఒక్కో దాంట్లో 6 మార్కులు వచ్చాయనుకోండి ఒక్కొక్క క్వశ్చన్కి 6 మార్కులు వస్తే మీరు ఆంధ్రప్రదేశ్ టాపర్ అవుతారు. టాపర్ అవ్వడంతో పాటు మీ సెకండ్ ర్యాంకరు 52లో ఉంటాడు, అంటే 8% డిఫరెన్స్ ఉంటుంది. 60% రావడం అంటే మామూలు విషయం కాదు. ఆల్ ది యూపీఎస్సీ ర్యాంకర్స్, ఇరా సహగల్ మేడం కానీ, గౌరవ్ అగర్వాల్ కానీ, టీనా డబ్బీ మేడం కానీ, వీళ్ళందరినీ చూడండి మీరు, ఓన్లీ 51%, 52%, 53% ఇలానే ఉంటారు. వాటితోనే ఆల్ ఇండియా టాపర్స్. అంటే ఏంటి సార్ 50% వస్తే చాలా అంటే చాలు, 50% వస్తే చాలు. అందుకని మీరు పీక్స్కి గాలం వేయద్దండి. ఇంకా నాకు అన్నీ తెలిసిపోవాలి, ఏ టెస్ట్ సిరీస్ పేపర్ చూసినా నాకు తెలియని బిట్ ఉండకూడదు, ఎవడు ఏది మాట్లాడినా నేను మాట్లాడకుండా మూగగా ఉండదు, దాంతో నేను వాదించాలి, ఇవి పక్కన పెట్టండి. ఇవి మనకు అవసరం లేదు. మనకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోండి, ప్రిసైజ్డ్గా గురిపెట్టి కొట్టండి, తగులుతుంది. అందుకనే గెయినింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అట్ ఆల్ అవర్ కప్ ఆఫ్ కాఫీ హియర్. ఇక్కడ నాలెడ్జ్ని మీరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఏం సంపాదించుకోవాలి, ఎగ్జామ్ ఎలా రాయాలనో అది మాత్రం సంపాదించుకోండి. సో the skillful presentation of the conceptual understanding into the paragraphical format is what required for the mains answer writing, and some facts and figures are required for the preliminary examination. That's it. And you have that knowledge is enough. You clear the examination, get the service. చదివే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటి వాటిలో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు అది ఇంట్రెస్ట్గా చూసుకుంటూ వెళ్తుంటే ఒక మహాజ్ఞాని, ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తిగా మీరు మారుతారు. అది చెప్పండి, మీకు జ్ఞానం కావాలన్నా డిప్యూటీ కలెక్టర్ కావాలన్నా? అదే కదా ఎజెండా. ఏంది డిప్యూటీ కలెక్టర్? జ్ఞానం ఎందుకు? పాత పద్ధతి అది జ్ఞానం. మరి జ్ఞానం లేకుండా ఎలా వస్తుంది? జ్ఞానం లేకుండా బాగా వస్తుంది. జ్ఞానం ఎంతవరకు కావాలన్నా అంతవరకు ఉంటే చాలు. అందుకంటే జ్ఞానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని మహా మేధావి అని అంటారు, మేధావి వర్గం, క్రీమ్ పీపుల్, ఇంటెలెక్చువల్ పీపుల్ అని అంటారు, అందరు నమస్తే పెడతారు. కానీ డిప్యూటీ కలెక్టర్కి ఉన్నటువంటి హోదా ఉండదు. ప్రెసిడెంట్స్ లిస్ట్లో ఫస్ట్ వాళ్ళనే పిలుస్తారు. కాబట్టి ఎంతవరకు కావాలి? ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఏది చదవాలి అన్న దానికంటే కూడా ఏది చదవకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్. ఏం చదవకూడదు? ఇది బయట మార్కెట్లో మనకి ఎన్ని పుస్తకాలు దొరుకుతాయి, ఎన్ని మెటీరియల్స్ దొరుకుతాయి. అట్లా చూస్తే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సమాచారం ఉంటుంది. ఏది ఎక్కడ, ఏది ఎంతవరకు అన్న లిమిటేషను మనమే డిసైడ్ చేయాలి, ఎవ్వడు చెప్పరు. అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో నాలాంటోడు ఎక్కడో తగులుతాడు. ఎందుకంటే ఇవన్నీ బాగా దెబ్బలు తిని నేర్చుకున్న నాలాంటి వాళ్ళకు ఇది తెలుస్తుంది. కాబట్టి అదంతా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్తున్నాను. ఈ బేసిక్ ఆస్పెక్ట్స్ నుండి అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్స్ వరకు కవర్ అవుతాయి. కాబట్టి ఇంకా పెద్దగా టెన్షన్ పడద్దండి. నీట్గా నోట్స్లు మెయింటైన్ చేసుకోండి, రోజు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండండి. వారానికి ఒకసారి ఇక్కడ కూడా మనకు టెస్టులు పెడతారంట. సో ఆ వారానికి వచ్చే టెస్టులు రాయండి. మెయిన్స్ కాన్సెప్ట్స్ ఆదివారం రోజు మెయిన్స్ టెస్ట్ పెడతారంట, అది కూడా రాస్తూ ఉండండి. దీనివల్ల మీకు మళ్ళీ ప్రత్యేకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం వరల్డ్ జియోగ్రఫీలో ప్రపంచ భూగోళ శాస్త్రంలో క్లైమెటాలజీ అనే చాప్టర్ నుండి స్టార్ట్ చేసి వెళ్దాం. క్లైమెటాలజీ ఈజ్ ఈజీ చాప్టర్, ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండ్ మోర్ అప్లికబుల్. మన డే టు డే లైఫ్లో బాగా అప్లికేషన్కి అవకాశం ఉన్నటువంటి టాపిక్ క్లైమెటాలజీ. సో హెడ్డింగ్ పెట్టుకోండి, రన్నింగ్ నోట్స్ నాతో పాటు, ఫిగర్స్ అన్నీ కూడా నాతో పాటు రాసుకుంటూ వెళ్ళండి. తెలుగులో శీతోష్ణ స్థితి శాస్త్రం అని పిలుస్తాం. శీతోష్ణ స్థితి శాస్త్రం. First of all, you have to understand what is the difference between weather and climate. Weather and climate. Weather అంటే తెలుగులో ఏమంటాం? వెదర్ అంటే తెలుగులో వాతావరణం.
వాతావరణం. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలిస్తే సగం క్లారిటీ వచ్చేస్తుంది. వెదర్ ఆర్ వాతావరణం. వెదర్ ఈజ్ ది అట్మాస్ఫెరికల్ కండిషన్ ఓవర్ ఎ రీజియన్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఒక ఇచ్చిన టైంలో ఒక రీజియన్లో పరిస్థితులు ఏంటి, వాట్ ఆర్ ది కండిషన్స్ అని చెప్పడాన్ని వెదర్ అనే అంటాం. వెదర్ ఈజ్ ది అట్మాస్ఫెరికల్ కండిషన్స్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అట్ ఎ పర్టికులర్ ప్లేస్. అండ్ వెదర్ చేంజెస్ వెరీ ఫ్రీక్వెంట్లీ. వాతావరణం అన్నది చాలా తరచుగా వేగంగా మారుతుంది. వెదర్ చేంజెస్ వెరీ ఫ్రీక్వెంట్లీ. అండ్ వాట్ ఈస్ క్లైమేట్? క్లైమేట్ ఈజ్ the average of atmospherical conditions of a large region over a large period of time, in general more than 30 years. అంటే ఒక ప్రాంతంలో ఒక రీజియన్లో 30 సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి వాతావరణాల సగటును కనుక లెక్కిస్తే దాన్ని మనం క్లైమేట్ అనే అంటాం. టు సే సింప్లీ, ఇఫ్ ఐ టేక్ ది ఎగ్జాంపుల్, ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. సో ఇఫ్ ఐ టేక్ ది ఎగ్జాంపుల్, మనకందరికీ షిమ్లా తెలుసు కదా. వై షిమ్లా ఈజ్ ఫేమస్ ఫర్? వాట్ ఫర్ షిమ్లా ఈజ్ ఫేమస్? షిమ్లా దేనికి? ఇట్స్ ఎ హిల్ స్టేషన్, వేసవి విడిది కేంద్రం. అంటే చల్లగా ఉంటుంది అని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇది చల్లగా ఉంటుంది. అందుకనే అక్కడికి టూరిజంకి వెళ్తూ ఉంటారు. యూనో టూరిజంకి బాగా బెస్ట్ ప్లేస్ అంటే షిమ్లా. సౌత్ ఇండియన్ పీపుల్ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు షిమ్లా చల్లగా ఉంటుంది అని నేను చెప్తే మీరందరూ ఇమీడియట్గా ఇప్పుడే బయలుదేరి ఇమీడియట్గా హెలికాప్టర్స్లో పోయి షిమ్లాలో ల్యాండ్ అయ్యారనుకోండి. ఒక 20 నిమిషాల్లో షిమ్లాలో ల్యాండ్ అవుతారు. అంటే దాదాపుగా ఒక 12:30కు షిమ్లాలో ల్యాండ్ అవుతారు. 12:30 PM. ఇప్పుడు 12 అనుకుంటే 12:30కు పోయి షిమ్లాలో ల్యాండ్ అయ్యారనుకోండి. అలా షిమ్లాలో ల్యాండ్ అవుతూనే బ్రహ్మాండంగా మీరు ప్లాన్లు వేసుకుని ఉంటారు. డ్యూరింగ్ యువర్ జర్నీ యూ మేక్ మెనీ ప్లాన్స్. షిమ్లా కూల్గా ఉంటుంది, మంచు ముద్దలు దొరుకుతాయి, మంచుతో ఆడుకోవచ్చు, పెద్ద పెద్ద జర్కిన్లు వేసుకొని బయట తిరగాలేమో, అండ్ నైట్ ఏం ప్లానింగ్ ఉంది, మన బ్రాండ్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి మీరు ప్లాన్లు వేసుకుంటారు. ఇజంట్ ఇట్? బట్ 12:30కు మీరు షిమ్లాలో ల్యాండ్ అయ్యేటప్పటికీ విపరీతమైన ఎండ ఉంటుంది. అండ్ ఎక్కడా టూరిస్టులు ఉండరు, ఎక్కడ చిన్న చెట్టు కూడా ఊగట్లేదు, అసలు మంచు ప్రాంతమేనా ఇది అన్నంత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీరు నాకు ఫోన్ చేసి, సార్ షిమ్లా చల్లగా ఉంటుందని మీరు మాకు అబద్ధం చెప్పారు, షిమ్లా చల్లగా ఉంటుందని మాకు మోసం చేశారు, మేము షిమ్లా బాగుంటుందని అదే పనిగా షిమ్లాకు వచ్చాం, కానీ ఇదేంటి సార్ హైదరాబాద్ 100 రెట్లు మేలు, హైదరాబాద్లో బ్రహ్మాండంగా పొద్దు నుంచి వర్షం పడుతుంది, బాగుంది, వాతావరణం ఆహ్లాదభరితంగా ప్లెజెంట్ అట్మాస్ఫిరికల్ కండిషన్స్ ఉన్నాయి. బట్ షిమ్లా యూ టోల్డ్ కోల్డర్, బట్ ఇట్ ఈస్ నాట్ కోల్డర్, ఇట్ ఈస్ వార్మ్, హాటర్, సఫకేటింగ్, నో టూరిస్ట్ అట్ ఆల్ అని అడుగుతారు. అప్పుడు నేనేం చెప్తానంటే, షిమ్లా చల్లగా ఉంటుంది అని నేను చెప్పింది షిమ్లా క్లైమేట్ గురించి, బట్ మీరు షిమ్లాలో అనుభవిస్తున్నది చూడండి, అది షిమ్లా యొక్క వెదర్. షిమ్లా వాతావరణం గురించి నేను మాట్లాడను. వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ది వెదర్ ఆఫ్ షిమ్లా, వీఆర్ కన్సర్న్డ్ విత్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ షిమ్లా. సో ఇలాంటి వెదర్ కండిషన్, ఈరోజు ఎండగా ఉంది, సాయంత్రం వరకు ఉండండి చల్లబడుతుంది, రేపు ఉండండి వర్షం పడుతుంది, ఎల్లుండి ఉండండి మళ్ళీ ఎండ వస్తుంది. అలా యూ క్యాలిక్యులేట్ ఎవ్రీడే టెంపరేచర్, యూ క్యాలిక్యులేట్ ఎవ్రీ అవర్ టెంపరేచర్, ఎవ్రీడే టెంపరేచర్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, యూ క్యాలిక్యులేట్ ఫర్ 30 years. అలా 30 సంవత్సరాల పాటు మీరు ఆ టెంపరేచర్ కండిషన్స్ని క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 30 కొట్టి యావరేజ్ తీయండి. అప్పుడు షిమ్లా అట్మాస్ఫిరికల్ టెంపరేచర్ 4 degrees Celsius 5 degrees Celsius వస్తుంది. అంటే షిమ్లా ఈజ్ కోల్డర్, షిమ్లా చల్లగా ఉంది. బట్ అట్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ యు ఆర్ ఎంజాయింగ్, వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ షిమ్లా వెదర్ విచ్ మే బీ హాటర్, which may be colder, which may be rainy tomorrow, which may be more hotter day after tomorrow. Weather changes very frequently from hour to hour, day to day, day to day and nights. So తరచుగా మారుతూ ఉంటుంది అది వాతావరణం. ఆ వాతావరణాల యొక్క యావరేజ్ తీసుకుంటే అది మనకు క్లైమేట్ అవుతుంది. సో వాతావరణం గురించి అధ్యయనం చేయడాన్ని మెటీరియరాలజీ అని పిలుస్తాం. మెటీరియరాలజీ is the branch of geography that studies the weather. Climatology is the branch of geography that studies the climatological condition. Now tell me, which report is important for farmers? రైతులకు
ఏ రిపోర్టు ఎక్కువగా ఉపయోగపడుతుంది? క్లైమేట్ రిపోర్టా, వెదర్ రిపోర్టా? రైతులు ఒక వైజ్ డెసిషన్, పంట వేయాలి అని ఒక డెసిషన్ తీసుకోవాలంటే విచ్ రిపోర్ట్ ఈజ్ సూటబుల్, విచ్ రిపోర్ట్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫార్మర్, వెదర్ ఇట్ ఈస్ ఎ వెదర్ రిపోర్ట్ ఆర్ క్లైమేట్ రిపోర్ట్? వెదర్ రిపోర్ట్. రేపు ఎట్లుంటుందో తెలియాలి కానీ 30 సంవత్సరాల తర్వాత ఎలాగుందో ఆయనకెందుకు? 30 ఏళ్ళ క్రితం ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం రైతుకి ఏముంది? సో వెదర్ రిపోర్ట్స్ మీన్స్ డే టు డే రిపోర్ట్స్, వీక్ టు వీక్ రిపోర్ట్స్. ఇప్పుడేం జరుగుతుంది, రేపు పొద్దున ఏం జరుగుతుంది, ఈ వారంలో ఏం జరుగుతుందో తెలియాలి తప్ప ఇంకా గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. దట్స్ వై వెదర్ ఈజ్ ఎ స్మాల్ కాంపోనెంట్, వెదర్ ఈజ్ ది కండిషన్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. నౌ టెల్ మీ, ఎప్పుడైనా మధ్యాహ్నం ఒక క్విక్ న్యాప్, పవర్ న్యాప్ అంటే బాగా ఒక అరగంట సేపు పడుకొని, బికాజ్ పవర్ న్యాప్ ఈజ్ ఏ కల్చర్ ఆఫ్ సౌత్ ఇండియన్ సొసైటీ. చెప్తాను, మధ్యాహ్నం పూట పడుకోవడం అన్నది మన హక్కు, ఇజంట్ ఇట్? వంశపారంపర్యంగా వచ్చినటువంటి హక్కు, మధ్యాహ్నం పూట క్విక్ న్యాప్. అలా పడుకొని ఈవినింగ్ ఎప్పుడో 3:30-4కి కిటికీ అలా ఓపెన్ చేస్తే చల్లగాలులు, మంచిగా ఆకాశం అంతా మేఘావృతమైంది, క్లౌడీ స్కైస్ అండ్ లైట్ కూల్ బ్రీజెస్ ఆర్ కమింగ్. ఇట్స్ వెరీ డార్క్ క్లౌడీ స్కై అండ్ కండిషన్స్ ఆర్ వెరీ ప్లెజెంట్, చాలా ఆహ్లాదభరితంగా మీకు అనిపిస్తుంది. అప్పుడు మీరేమంటారు? వావ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డాష్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వెదర్, వావ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్లైమేట్ అంటే ఎవరైనా దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లైమేట్ అని ఎవరైనా అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే 30 ఏళ్ళ నుండి కిటికీ దగ్గర నిలబడి రోజు అట్మాస్ఫిరికల్ కండిషన్స్ని యావరేజ్ తీసుకుని 30 ఏళ్ళ తర్వాత వాడు నిర్ధారిస్తున్నాడు ఏమని? ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లైమేట్ అని. సో క్లైమేట్ ఈజ్ ఎ ఓవరాల్ కండిషన్ ఓవర్ ఎ లార్జ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ అట్లీస్ట్ 30 years, అండ్ వెదర్ ఈజ్ వాట్ ద కండిషన్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. దీస్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద వెదర్ అండ్ క్లైమేట్. అండ్ క్లైమేట్ చేంజెస్ స్లోలీ. క్లైమేట్ అన్నది స్లోగా చేంజ్ అవుతుంది. ఇఫ్ ద క్లైమేట్ ఈజ్ చేంజింగ్ స్లోలీ, వై అన్నెసెసర్లీ IPCC is making so much of noise and nuisance? Why unnecessarily we adopted National Action Plan on climate change? Why unnecessarily we always concerned about the climate changes and global warming? Carbon dioxide పెరిగిపోతుంది, మీథేన్ పెరిగిపోతుంది, ఓజోన్ డెప్లేషన్, ఓజోన్ గ్యాస్, ట్రోపోస్పెరికల్ ఓజోన్ గ్యాస్ పెరిగిపోతుంది. ఎందుకు ఆ గొడవ అంతా, ఎందుకు ఆ న్యూసెన్స్ అంతా చేస్తున్నారంటే ఎస్, climate changes very slowly. Climate change is a natural phenomena, but the rate of change of climate has been increasing very rapidly in recent days. That's why we are concerned with the climate change. Climate change అవుతుంది అని ఎవరైనా చెప్తే నవ్వాలి మనం. క్లైమేట్ చేంజ్ అవుతుందని చెప్తున్నావు ఏంటి వెరైటీగా? క్లైమేట్ చేంజ్ అవుతుంది, గతంలో కూడా చేంజ్ అయింది. See, because earth is revolving around the sun, in a spherical orbit. ఇప్పుడు ఒక వృత్తాకార కక్షలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది వన్స్ అపాన్ ఎ టైమ్. నౌ ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్, దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతోంది. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ హ్యాస్ బీన్ చేంజ్డ్. Distance between earth and sun has been changing in 1 year period. Earlier there is uniform distance between earth and sun because earth is revolving around the sun in an spherical orbit, and this ellipticity will increase and it will become like this in near future. Earth will become go very far away from the sun and very close to the sun in 1 year period. The changing orbital structure is also a major factor for the change of climate in the earth's geological history. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి పుట్టినప్పటి నుండి ఒకే రకమైనటువంటి ఆర్బిట్లో అర్త్ తిరగట్లేదు. ఇట్ వాస్ చేంజ్డ్ ఎర్లియర్. డ్యూ టు దట్ ఆల్సో క్లైమేట్ వాస్ చేంజ్డ్. అండ్ మిలియన్స్ ఆఫ్ వల్కనోస్ వర్ ఎరప్టెడ్ డ్యూరింగ్ ఎస్పెషలీ 700 మిలియన్ ఇయర్స్ అగో. దాదాపుగా 700 మిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని వేల అగ్నిపర్వతాలు బద్దలై అట్మాస్ఫియర్లో సల్ఫర్ డయాక్సైడ్ వచ్చి అర్త్ చుట్టూ ఒక అంబ్రెల్లా ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడింది. So continuously for at least 100 million years there was no sunlight at all. At that time also earth was, due to lack of sun radiation, earth was frozen down. Then climate మారిపోయింది, గడ్డగట్టిపోయింది. And when the earth has been formed, it was a hot ball of magma, మండిపోతున్న అగ్గి కణం, నిప్పు కణిక at that time. So it was a hot temperature, it was a cold temperature. ఇదే ఐస్ ఏజ్. సో క్లైమేట్ అన్నది మారుతూ వచ్చిందా? చాలాసార్లు మారింది. అండ్ ఈసారి కూడా మారుతుందా? మారుతుంది, కానీ త్వరగా మారుతుంది. అదే ప్రాబ్లం. ద క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ప్రాబ్లం. ఇఫ్ వీ కంపేర్
ఫ్రమ్ 10,000 BC టు ఫస్ట్ సెంచురీ ఏడి, 10,000 BC నుండి ఫస్ట్ సెంచురీ ఏడి వరకు ద టెంపరేచర్ ఇంక్రీజ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ 0.1 డిగ్రీ సెల్సియస్. 10,000 సంవత్సరాల్లో పెరిగింది ఎంత అంటే 0.1 డిగ్రీ సెల్సియస్. ఫస్ట్ సెంచురీ ఏడి నుండి 1000 సెంచురీ ఏడి వరకు పెరిగింది ఎంత అంటే ఇది 1000 సెంచురీ ఏడి వరకు ఇదొక 0.1 డిగ్రీ సెల్సియస్, 0.1 డిగ్రీ సెల్సియస్. 1000 సెంచురీ ఏడి నుండి 1750 వరకు పెరిగింది ఎంత అంటే 0.2 డిగ్రీ సెల్సియస్. అండ్ ఫ్రమ్ 1750 అప్ టు 2022 జూలై, 2022 జూలై, ఇది 23 కదా, 2023 జూలై, 2023 జూలై వరకు పెరిగింది ఎంత అంటే 0.8 డిగ్రీ సెల్సియస్. 10,000 సంవత్సరాల్లో పెరగని టెంపరేచర్ 10,000 సంవత్సరాల్లో జస్ట్ 0.1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ఈ 250 సంవత్సరాల్లో దాదాపుగా 250 సంవత్సరాలు 270 సంవత్సరాల్లో ఎంత పెరిగింది? 0.8 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. దిస్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ది కన్సర్న్, వెరీ మచ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఇలా పెరగడం ప్రాబ్లమే కాదు, ఇలా పెరగడం ప్రాబ్లం. ఎందుకు అలా పెరుగుతుంది? వై వీ హ్యావ్ టేకెన్ 1750 ఓన్లీ? ఎందుకు 1750ని మాత్రమే మనం కన్సర్న్లోకి తీసుకుంటున్నాం? దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వేర్ మ్యాన్ ఇన్వెంటెడ్ స్టీమ్ ఇంజిన్. ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాడు. హీట్ కావాలి, హీట్ ఉంటే ఆవిరి వస్తుంది. హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి చెట్లను నరకడం, మండించడం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయింది. సో atmospherical carbon dioxide has been increased. When atmospherical carbon dioxide has been increased and the present day atmospherical carbon dioxide concentration was 403 parts per million. గత 20 లక్షల సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంది. ఎందుకు వచ్చింది? మన వల్లనే వచ్చింది. Because of the anthropogenical factors, the atmospherical concentration of the carbon dioxide has been drastically increased that resulted in global warming. దీని వలన భూతాపం, గ్లోబల్ వార్మింగ్ అన్నది పెరిగిపోయింది. ఇలా గ్లోబల్ వార్మింగ్ వలన క్లైమేట్ అన్నది త్వరగా చేంజ్ అవుతుంది. సో అట్ దిస్ అవుట్సెట్ ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఇక్కడ నేను ఆపలేదనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలోకి ఎంటర్ అయిపోతాను. కాబట్టి క్లైమేట్ చేంజ్ అన్న కాన్సెప్ట్ మీరు అక్కడ అర్థం చేసుకుంటారు. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ బుల్లెటిన్స్, రిపోర్ట్స్ అవన్నీ మీరు అక్కడ అర్థం చేసుకుంటారు. ఇక్కడ నేను బేస్ వేస్తున్నా, ఎందుకంటే ర్యాండమ్గా క్లైమేట్ అని చెప్పి క్లైమేట్ చేంజ్ గురించి చెప్పకుండా వెళ్ళిపోలేను. కాబట్టి ఈ కనెక్షన్ ఇస్తున్నా, ఈ కనెక్షన్తో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని అర్థం చేసుకుంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ కంటెక్స్ట్, యూ అండర్స్టాండ్ నౌ ది డిఫరెన్సెస్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. రైట్, నౌ క్లైమేట్ గురించి ఇక చదువుతూ పోతూ ఉంటాం. క్లైమేట్ గురించి చూస్తాం. ఈ క్లైమేట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. అండ్ వెదర్ చేంజెస్ వెరీ ఫ్రీక్వెంట్లీ, వెరీ ర్యాపిడ్లీ, డే టు డే, hour to hour. Climate changes slowly. However, because of the anthropogenical factors, because of the burning of the fossil fuels, climate is also changing very rapidly. That is a very serious cause of concern. If this was continued, there will be 6th mass extinction by 2070, according to the IPCC, Intergovernment Panel on Climate Change. ఈ రేట్ ఇలానే కంటిన్యూ అయితే మట్టి కొట్టుకుపోతారు అని చెప్పి ఐపీసీసీ చెప్తుంది. ఎప్పటికీ 2070కే. సింగిల్ లార్జెస్ట్ థ్రెట్ ద హ్యూమన్ సొసైటీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వాస్ క్లైమేట్ చేంజ్. మనకు ఏ సమస్య లేదు, మనకున్న సమస్య అంతా ఒకటి క్లైమేట్ చేంజ్. దాన్ని మనం అధిగమించాలి. యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే నౌ క్లైమేట్లో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్. అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్. ఈ అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ దీన్ని కూడా తెలుగులో వాతావరణం అని అంటారు. వాతావరణం అంటే అది కదా సార్. వెదర్ అంటే తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకుని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో అయితే 2 పదాలు ఉన్నాయి, వెదర్, అట్మాస్ఫియర్. తెలుగు మీడియం వాళ్ళకైతే ఒకటే పదం. ఆ వాతావరణం అన్న పదం ఏ కంటెక్స్ట్లో వాడుతున్నారో అని మీరు సొంతంగా ఆ కంటెక్స్ట్ను చూసి, ఆ సందర్భాన్ని చూసి అర్థం చేసుకోవాలి. కానీ వెదర్ అంటూనే వాతావరణం అనే వెళ్ళిపోద్దండి. వాతావరణం అంటూనే వెదర్ అని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అని కూడా ఆలోచించుకోవచ్చు. ఆ కంటెక్స్ట్లో మీకు అర్థమవుతుంది ఇది ఆ వాతావరణమా ఈ వాతావరణమా అన్నది. వన్స్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఆల్రైట్, అట్మాస్ఫియర్. వాట్ ఈజ్ మీన్ బై అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఏమిటి అంటే, అట్మాస్ఫియర్ ఈజ్ ది థిక్ లేయర్ ఆఫ్ గ్యాస్
అట్మాస్ఫియర్ ఇస్ ది థిక్ లేయర్ ఆఫ్ గ్యాస్ దట్ ఈస్ సరౌండింగ్ ది ఎర్త్. సో భూమిని ఆవరించి ఉన్నటువంటి ఒక పొరను మనం అట్మాస్ఫియర్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ఈజ్ ద లేయర్ ఆఫ్ గ్యాసెస్ that surrounds the earth. This thick layer of gases, solid particles, liquid particles is called as atmosphere. భూమిని ఆవరించి ఉన్నటువంటి ఒక మందమైన పొరను వాతావరణం అని అంటాం. ఈ మందమైన పొర, దిస్ థిక్ లేయర్, ఎంత మందం అంటే there is no uniformity among the scholars, but NCERT mentions atmosphere may extend up to 27,000 kilometers. భూమి చుట్టూ 27,000 కిలోమీటర్ల మందం వరకు కూడా అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏమైనా అవుట్ ఆఫ్ దీస్ 27,000 kilometer thick atmosphere, 90% of the atmosphere has been concentrated in the first 10 kilometers only. అంటే మ్యాక్సిమం అట్మాస్ఫియర్ అన్నది టోటల్గా మనకు 27,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఎక్కడ ఉంటుంది అంటే మెజారిటీ ఆఫ్ ది అట్మాస్ఫియర్ హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది లోయర్ లేయర్స్. వాతావరణంలోని దిగువ పొరల్లోనే మనకు ఎక్కువగా 90% ఆఫ్ ది అట్మాస్ఫియర్ వాతావరణంలోని దిగువ పొరల్లోనే మనకు కనిపిస్తోంది. సో దిస్ ఈజ్ ది అట్మాస్ఫియర్ విచ్ ఈస్ థిక్కర్. And 90% of the atmosphere has been concentrated in the first 10 kilometers. Of the atmosphere. And going above from the earth's surface, atmosphere became thinner and thinner. పైకి వెళ్ళే కొద్దీ దాని కాన్సన్ట్రేషన్ అన్నది తగ్గుతుంది. But maximum concentration has been located in the lower layers. So one aspect, atmosphere is a blanket. It's a kind of blanket surrounding the earth. ఎంతవరకు? 27 up to the height of 27,000 kilometers. Why atmosphere? Because of the gravitation. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, గ్రావిటేషన్ ఉంది. అందుకనే ఈ గ్రావిటీ అట్మాస్ఫియర్ని పుల్ చేసుకొని పెట్టుకొని ఉంటుంది. Why moon is barren? Why moon is not having why there is no life on moon? The moon is derived from the earth. భూమి నుండే పక్కకి వెళ్ళింది, అది భూమి నుండి వేరుపడింది. భూమిలో ఉన్నటువంటి రాక్సే మూన్ రాక్స్ కూడా. కానీ మూన్ పైన లైఫ్ ఎందుకు లేదు? మూన్ పైన లైఫ్ లేకపోవడానికి గల కారణం మూన్కి కావలసిన గ్రావిటీ లేదు. గ్రావిటీ లేకపోవడం వలన ఇట్ కుడ్ నాట్ పుల్ ది అట్మాస్ఫిరికల్ గ్యాసెస్. వెన్ ఇట్ కుడ్ నాట్ పుల్ ది అట్మాస్ఫిరికల్ గ్యాసెస్, దెర్ ఇస్ నో ఆక్సిజన్. వెన్ దెర్ ఇస్ నో ఆక్సిజన్, వెన్ దెర్ ఇస్ నో నైట్రోజన్, దెన్ నో ఫార్మేషన్ ఆఫ్ ది లైఫ్ ఫార్మేషన్కి నైట్రోజన్ చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ఉన్న మేజర్ కాంపోనెంట్ ఏంటి? నైట్రోజన్. సో నైట్రోజన్ లేకపోతే, న్యూక్లియోటైడ్స్ లేకపోతే లైఫ్ ఫామ్ అవ్వదు. అందుకనే చంద్రుడి పైన లైఫ్ ఫామ్ అవ్వలేదు. బట్ అర్త్ ఈజ్ ఎ బ్లెస్డ్ ప్లానెట్. దీనిపైన లైఫ్ ఉంది బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ అడిక్వేట్ గ్రావిటేషన్. కావాల్సినంత పుష్కలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంది. దీనివలన ఇట్ పుల్డ్ ది అట్మాస్ఫిరికల్ గ్యాసెస్. దట్స్ వై నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, all the gases which are necessary for the formation of the life has been present in this atmosphere. Because of the gravitation, Earth is having atmosphere. And 90% of the atmosphere has been concentrated within the 10 kilometers. And fourth aspect what you have to understand here, diagram lo meer chuste ee atmosphere ni nenu uniform ga veyaledu. ఏదో సార్ డయాగ్రామ్ వేయడంలో పొరపాటు చేశారని అనుకుంటున్నారా? ఐ కుడ్ హ్యావ్ డ్రాన్ లైక్ దిస్. అర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ని ఇలా వేయచ్చు కదా, అలా వేయలేదు. అర్త్ వేసి అట్మాస్ఫియర్ని ఇలా ఎందుకు వేశాను అంటే ఐఎమ్ ట్రయింగ్ టు షో అట్మాస్ఫియర్ ఈజ్ థిక్కర్ ఆర్ ది హైట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ మోర్ లార్జర్ అట్ ది ఈక్వటోరియల్ రీజియన్ అండ్ షార్టర్ అట్ ది పోలార్ రీజియన్. ఇది పొరపాటుగా వేశాను అనుకుంటున్నారా? నో, దట్ వాజ్ యాక్చువల్లీ ది కండిషన్. హైట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ లార్జర్ అట్ ది ఈక్వటోరియల్ రీజియన్, shorter at the polar region. Very, very important logic. Atmosphere thickness is higher. Atmospheric thickness is higher at the equatorial region. ఇక్కడ 27,000 కిలోమీటర్ల మందం వరకు అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్ అయి ఉంటే ఇక్కడ మ్యాక్సిమం 15,000 కిలోమీటర్ల వరకు మాత్రమే అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్ అయి ఉంది. అట్మాస్ఫియర్ ఈజ్ హయ్యర్ అట్ ది ఈక్వటోరియల్ రీజియన్ అండ్ షార్టర్ ఆర్ థిన్నర్.
షార్టర్ ఆర్ థిన్నర్ అట్ ది పోలార్ రీజియన్. ధ్రువ ప్రాంతాల్లో వాతావరణం మందం తక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర వాతావరణ మందం అన్నది ఎక్కువగా ఉంటుంది. వై? టెంపరేచర్ ఈజ్ ద సెకండ్ ఫ్యాక్టర్, దెన్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. టెంపరేచర్ ఈజ్ ఆల్సో రీజన్, బట్ దట్ ఈస్ నాట్ ద మేజర్ రీజన్. మేజర్ రీజన్ ఈజ్ వాట్ వాజ్ ది మేజర్ రీజన్ అంటే, ఇది అర్థం చేసుకోవాలంటే మీరు ఒక్కసారి చిన్నప్పుడు స్కూల్ ఏజ్ని గుర్తు చేసుకోవాలి. గ్రావిటేషన్ ఐడియా ఉంది కదా మనకు. గ్రావిటేషన్, వాట్ ఈస్ మీన్ బై గ్రావిటేషన్? ఇట్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ది ఎర్త్ టు పుల్ సంథింగ్. అది గురుత్వాకర్షణ శక్తి. మనకేమని చెప్పారు చిన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి చెప్తున్నప్పుడు? స్కూల్స్లో ఏమని చెప్పారు గ్రావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు? ఎవరు దీన్ని కనిపెట్టింది గ్రావిటీని? న్యూటన్. ఎలా కనిపెట్టాడు? అందరికి అదే ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఏ స్కూల్లో నాకు అదే అర్థం కాదు. ప్రతి స్కూల్లో కూడా ఇది ఎవరు డిరైవ్ చేశాడో అర్థం కావట్లేదు. నిజంగానే న్యూటన్ అట్లేం కనిపెట్టలేదు, నిజంగానే న్యూటన్ మీద యాపిల్ పండు ఏం పడలేదు కథ అది. కానీ అన్ని స్కూల్స్ యాపిల్ పండు ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాయో ఇట్స్ ఎ మిస్టరీ. ఏమని చెప్పారు? న్యూటన్ యాపిల్ చెట్టు కింద పడుకొని ఉన్నాడంట, ఆయన మీద ఒక యాపిల్ పడిందంట, యాపిల్ కిందికి ఎందుకు వచ్చిందని ఆలోచించాడంట. ఎవరికైనా వస్తుందా ఆ అనుమానం? నిజం చెప్పండి, రాదు. ఒకవేళ నిజంగానే మీరు యాపిల్ చెట్టు కింద పడుకొని ఉంటే మీ పైన ఒక యాపిల్ పడితే మీ ఆలోచన ఏముంటుంది? ఒక్కడనే తినాలా, కట్ చేసుకొని తినాలా, తుడుచుకొని తినాలా, నిజండి ఇలాంటి ఆలోచన. లేదంటే కొంతమందికి ఇంకొక ఆలోచన కూడా వస్తుంది, నన్ను యాపిల్తో కొట్టింది ఎవరంటే వీళ్ళు కె రాఘవేంద్రరావు బిఏ వీళ్ళ అభిమానులు అనమాట. అంటే యాపిల్ పండుతో కొట్టడము, ఆరెంజ్ పండుతో కొట్టడము, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఎనీవే, కానీ ఆ మహానుభావుడికి బికాస్ దే ఆర్ ది ఇలైట్ నాలెడ్జ్ పీపుల్, నిజంగానే ఆలోచన వచ్చిందేమో మనకు తెలియదు, కానీ అలా గ్రావిటీ వచ్చింది. సో యూ అండర్స్టాండ్ అర్త్ ఈస్ హ్యావింగ్ గ్రావిటీ. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని పూర్తిగా మనం నమ్ముతున్నాం, అండ్ దట్ ఈస్ ట్రూ. అందుకనే న్యూటన్స్ గ్రావిటీ డిస్కవరీ ఈజ్ ద వరల్డ్స్ బ్రెయిన్ చేంజింగ్ డిస్కవరీ. ఈ గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టడం వలన ప్రపంచంలో మనిషి ఆలోచన విధానంలోనే మార్పు వచ్చేసింది. అంతకుముందు అంతా దేవుడే, ఆ తర్వాత గ్రావిటీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. నౌ గ్రావిటీ ఉందన్న విషయం మీరు నమ్ముతున్నారు. హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ది గ్రావిటీ? ఈ గ్రావిటీకి కారణం ఎవరు? భూమి గ్రావిటేషనల్ పుల్ చేస్తుంది. ఏం పుల్ చేస్తుంది? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ గ్రావిటీ? అదేమైనా హిమాలయాస్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ పుల్ చేస్తుందా? లేదంటే భూమిపైన ఉన్న దేవుడు పుల్ చేస్తున్నాడా? లేదంటే భూమిపైన ఉన్న సముద్రం పుల్ చేస్తుందా? వాట్ వాజ్ దట్ సోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ అట్రాక్షన్? దట్ ఈస్ ఎర్త్స్ సెంటర్, భూకేంద్రం. ఎర్త్స్ సెంటర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ గ్రావిటీ. భూమికి గురుత్వాకర్షణ శక్తి రావడానికి కారణం ఎవరు? భూకేంద్రం. ఎర్త్ ఇంటీరియర్లోకి వెళ్తే ఆ సెంట్రల్ పాయింట్ ఉంది చూడండి, అది ఎర్త్స్ గ్రావిటీకి కారణం. అయితే భూమి ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది ఎర్త్? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్ అంటే స్పెరికల్ అని చెప్తారు. స్పెరికల్, బట్ ఇట్ వాస్ రాంగ్. భూమి స్పెరికల్ అంటే ఏంటి? గోళాకారంలో ఉండడం. భూమి గోళాకారంలో ఉందా? లేదు. ఎలా ఉంది? దాన్ని కంపేర్ చేయడానికి మనం ఏం చెప్తుంటాం అంటే భూమి యాపిల్ లాగా ఉంది, భూమి ఆరెంజ్ లాగా ఉందని చెప్తే భూమికి అవమానం, భూమి శాపం పెడుతుంది. ఇజంట్ ఇట్? భూమి పైన ఉన్న తుచ్చమైన యాపిల్తో భూమిని కంపేర్ చేస్తే ఇంత అనంతమైన భూమికి అవమానమే కదా. ద మదర్ అర్త్ ఈజ్ ఇన్సల్టెడ్. ఒక ఫుట్బాల్తో కంపేర్ చేస్తామా, ఒక పూరితో కంపేర్ చేస్తామా? ఇజంట్ ఇట్? అందుకని ఎవరైనా వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్, భూమి ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే భూమిలాగే ఉంటుంది అని చెప్పాలి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్? హౌ ఎర్త్ లుక్ లైక్ అంటే ఎర్త్ లుక్స్ లైక్ ఎర్త్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాలి. అప్పుడే భూమికి గౌరవం ఇచ్చినట్టు. ఇది జోక్ కాదు. దట్ ఈస్ వై ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ జియోయిడ్. జియో అంటే భూమి, అందుకని భూమి ఎలా ఉంటుందంటే భూమిలాగానే ఉంటుంది అని దాని అర్థం, జియోయిడ్. మరి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో చెప్పండి ఫిజిక్స్ లాంగ్వేజ్లో, మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఇలా చెప్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్లేట్ స్పెరాయిడ్. షేప్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఆబ్లేట్ స్పెరాయిడ్. ఆబ్లేట్ స్పెరాయిడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ వేర్ the poles are compressed and the equator is little bulged. ఒక చిన్న బెలూన్ని తీసుకొని గాలి ఊది దానికి పైన ముడి వేసి రెండు చేతుల మధ్యలో పెట్టి కాస్త లిటిల్గా ఇలా కంప్రెస్ చేస్తే ఎలాగైతే పోల్స్ కంప్రెస్ అయ్యి ఈక్వేటర్ బల్జ్ అవుతుందో ఆ షేప్ని ఆబ్లేట్ స్పెరాయిడ్ అని అంటాం. టు సే కంపేర్
బయట రోడ్డు మీద బండి మీద ఆరెంజ్ ఉంటుంది చూడండి, ఆరెంజ్ చూడండి గుండ్రగా ఉంటుందా? ఉండదు, పైన ఎవరో నొక్కినట్లుగా ఉంటుంది. అలా లిటిల్ కంప్రెస్డ్ అట్ ది పోల్స్ అండ్ బల్జ్డ్ అట్ ది ఈక్వేటర్. భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్లుగాను ధ్రువాల దగ్గర అణచినట్లుగాను ఉన్నటువంటి ఈ షేప్ని ఆబ్లేట్ స్పెరాయిడ్ అని అంటాం. సో ఇట్ వాజ్ లిటిల్ కంప్రెస్డ్ at the polar region and little bulged at the equatorial region. భూమధ్య రేఖ దగ్గర ఉబ్బినట్లుగాను ధ్రువాల దగ్గర నొక్కుకుపోయినట్లుగాను అంటే ఒత్తిడికి గురైనట్లుగాను కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ప్రెషర్డ్ ఆబ్జెక్ట్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ షేప్నే ఆబ్లేట్ స్పెరాయిడ్ అని అంటారు. ఇప్పుడు చెప్పండి, అర్త్ సెంటర్కి వెళ్ళాలి అంటే విచ్ ఈజ్ ది నియరెస్ట్ రూట్? అర్త్ సెంటర్కి ట్రావెల్ చేద్దామని అనుకున్నాం. విచ్ ఇస్ ద నియరెస్ట్ రూట్? ఈక్వేటర్ నుండి పోవడం దగ్గర అవుతుందా? ధ్రువాల నుంచి పోల్స్ నుండి పోవడం దగ్గర అవుతుందా? ఎక్కడ నుండి? పోల్స్ నుండి. ఎందుకంటే పోల్స్ ఆర్ క్లోజర్ టు దిస్ అర్త్ సెంటర్. ఇక్కడ నుండి వెళ్తే 10,000 కిలోమీటర్లు వస్తే ఇక్కడ నుండి వెళ్తే 11,000 కిలోమీటర్లు వస్తుంది. ఒరిజినల్గా అంత వేరియేషన్ రాదు, మైనర్ వేరియేషన్ ఉంటుంది, కానీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. పోల్స్ ఆర్ నియర్ టు ది అర్త్ సెంటర్. ఈ విషయాన్ని నమ్ముతారు కదా? ఎందుకని? అర్త్ ఈజ్ ఏ ఆబ్లేట్ స్పెరాయిడ్, భూమి నొక్కుకుపోయినట్లుగా ఉంటుంది. బికాస్ పోల్స్ ఆర్ క్లోజర్ టు ది అర్త్ సెంటర్, రాదర్ ఈక్వేటర్ ఈజ్ ఫార్దర్ ఫ్రమ్ ది అర్త్ సెంటర్. యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? నౌ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అర్త్స్ గ్రావిటీ? గ్రావిటీ, భూమి గురుత్వాకర్షణ శక్తికి సోర్స్ ఏంటి? అర్త్ సెంటర్, భూకేంద్రం. మరి అర్త్ సోర్స్కి కారణమైన, అర్త్ గ్రావిటీకి కారణమైన ఈ అర్త్ సెంటర్కి పోల్స్ దగ్గరగా ఉన్నాయా? ఈక్వేటర్ దగ్గరగా ఉందా? పోల్స్ దగ్గరగా ఉన్నాయి. కాబట్టి పోల్స్ పైన గ్రావిటేషన్ ఎక్కువగా ఉంటుందా? ఈక్వేటర్ పైన గ్రావిటేషన్ ఎక్కువగా ఉంటుందా? పోల్స్ పైన ఆబ్వియస్లీ గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందా? అంటే పోల్స్ ఆర్ హ్యావింగ్, పోలార్ రీజియన్ విల్ బీ హ్యావింగ్ మోర్ గ్రావిటేషనల్ ఫోర్స్ బికాస్ poles are closer to the source of gravity, that is earth center. Equator, which was little farther to the earth center, which is the source of gravity, here the gravitational force is lesser. ఇక్కడ గ్రావిటీ అన్నది తక్కువగా ఉంటుంది, ఇక్కడ గ్రావిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏమైంది? when poles are having more gravity with so much of energy, it is pulling the atmosphere. వాతావరణాన్ని చాలా భయంకరంగా బలంగా లాక్కుని పెట్టుకుంటుంది. Atmosphere was very closely pulled by the earth polar region. That's why earth atmosphere thickness is narrow. Atmosphere thickness is thinner. వాతావరణం యొక్క మందం అన్నది ఈ రీజియన్లో తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ వాతావరణం మందం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రావిటీకి ఇది నిలబడలేదు, పైకి పరిగెడుతుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ గ్రావిటీ. దట్స్ వై థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, ఇప్పుడు ఈ పాయింట్ మీకు జస్టిఫై అవుతుంది. Thickness of the atmosphere is maximum at the equatorial region. Thickness of the atmosphere is maximum at the equatorial region. True. వాతావరణం మందం అన్నది భూమధ్య రేఖ వద్ద అధికంగా ఉంటుంది. ట్రూ. మందం అంటే ఇదే హైట్ అంటే మందం అని తీసుకోవాలి ఇక్కడ. సో హైట్ ఆఫ్ ది, లేదంటే సింపుల్గా హైట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ లార్జర్ అట్ ది ఈక్వటోరియల్ రీజియన్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అండ్ హైట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ స్మాలర్ అట్ ది పోలార్ రీజియన్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో హైట్ అన్నది తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రావిటేషన్. దట్ ఈస్ ద గ్రావిటేషన్ ఎగ్జర్టెడ్ బై ది ఎర్త్ సెంటర్. అందుకనే అట్మాస్ఫియర్ వేస్తూ ఉన్నప్పుడు, భూమి వేసి అట్మాస్ఫియర్ని పోల్స్ దగ్గర క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఈక్వేటర్ దగ్గర దూరంగా చూపించే ప్రయత్నం చేస్తుంటాం. దిస్ ఈస్ ద రీజన్ వై సెటిలైట్ లాంచింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఈక్వేటర్కి దగ్గరగా ఉంటాయి. మీరు పైకి ఎస్కేప్ అవ్వాలనుకోండి, ఒక రాకెట్ లాంచింగ్ చేయాలనుకోండి, విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్? పోల్స్ రీజియన్లో పెట్టడం మేలా? ఒక రాకెట్ని లాంచ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లాంచ్ ద రాకెట్? పోలార్ రీజియన్ ఆర్ ది ఈక్వటోరియల్ రీజియన్? ఈక్వేటర్. ఎందుకని? అక్కడ గ్రావిటీ తక్కువ ఉంటే ఏమైంది? ఈజీగా ఎస్కేప్ అయిపోతావు. అందుకనే ఈస్ట్కి ఎప్పుడు పంపిస్తూ ఉంటారు, ఎందుకంటే అర్త్ వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ ఫోర్స్ కూడా యాడ్ అవుతుంది అండ్ లెస్ గ్రావిటీ. అంటే ఇక్కడ నుండి మనం రాకెట్ని లాంచ్ చేస్తే ఆ రాకెట్ అన్నది త్వరగా వెళ్తుంది. త్వరగా వెళ్ళడంతో పాటు ఇట్ ఈస్ హ్యావింగ్ మైలేజ్. అసలే మన రాకెట్స్కి మైలేజ్ తక్కువ, అందుకని షేర్ ఆటోలాగా వాడుకుంటూ ఉంటాం. పిఎస్ఎల్వి షేర్ ఆటో. ఆ కంట్రీది ఒకటి, ఈ కంట్రీది ఒకటి, ప్రైవేట్ కంపెనీ చేసినది ఒకటి, 100 సెటిలైట్స్ పంపించాం, 90 సెటిలైట్స్ పంపించాం అని చెప్పుకుంటుంటాం. ఎందుకని? ఇట్స్ ఎ షేర్ ఆటో. వై షేర్ ఆటో? బికాస్ మన మైలేజ్ తక్కువ, మన పిఎస్ఎల్వికి మైలేజ్ తక్కువ. దట్స్ వై
if you want to launch the satellites, equatorial region is better region. Reason is that equatorial is having less gravity. That's why easily the satellite will escape. Launching vehicle will be easily escaped. అదే ఇక్కడ నుంచి లాంచ్ చేశారనుకో, ఇది వెళ్తూ ఉంటుంది, ఇది లాగుతూ ఉంటుంది. It needs more energy to escape the Earth's gravitation. That's why our ISRO is also located close to the equator. మన దగ్గర శ్రీహరికోట దగ్గర ఎందుకు పెట్టారు? ఓ ఆంధ్రప్రదేశ్ మీద ఏమీ అభిమానం కాదు సెంట్రల్ గవర్నమెంట్కి, ఎందుకంటే అది క్లోజ్గా ఉంటుంది. అండ్ ఐలాండ్లో ఎందుకు పెట్టారు? ఒకవేళ ఏదన్నా క్రాష్ లాంచింగ్ అయినా సరే ఇమీడియట్గా అక్కడ పడుతుంది. అండ్ ఈస్ట్లోనే ఎందుకు పెట్టారు? వెస్ట్ నుండి ఈస్ట్కి ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి ఈ పుష్ కూడా యాడ్ అవుతుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఎనేబుల్డ్ శ్రీహరికోట టు బి ఏ బెస్ట్ లాంచింగ్ స్టేషన్. విక్రమ్ సారాభాయ్ ఇవి ఉన్నా సరే మనకు శ్రీహరికోట ఈజ్ ద బెస్ట్ లాంచింగ్ స్టేషన్. అందుకనే రేపు మొన్న చంద్రయాన్ కూడా ఇక్కడ నుండే లాంచ్ చేస్తాం. ఎనీవే, అది సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అప్లికేషన్. కొన్ని సందర్భాల్లో జాగ్రఫీ చెప్తున్నప్పుడు ఇన్నెవిటబుల్లీ ఐ విల్ ఎంటర్ ఇంటూ పాలిటీ. పాలిటీలోకి వెళ్ళి తీరాల్సి ఉంటుంది. పాలిటీ నేను కంప్రహెండ్గా అక్కడ నా కంటెక్స్లో నేను కవర్ చేయాల్సి వస్తుంది. రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్లో ఫజల్ అలీ కమిషన్ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలాబరేట్గా కవర్ చేస్తాను. ఎకానమీ అగ్రికల్చర్ చెప్తున్నప్పుడు ఐ విల్ ఎంటర్ ఇంటూ ఓవర్లాప్ ఇంటూ ది ఎకనామికల్ ఆస్పెక్ట్ ఆల్సో, హిస్టారికల్ ఆస్పెక్ట్, బికాస్ జాగ్రఫీ, దట్స్ వై జాగ్రఫీ ఈజ్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఇట్స్ అ మదర్, రియల్లీ ఇట్ ఇస్ ఎ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో ఐ విల్ ట్రై టు మ్యాచ్. అలైట్. సో ఫార్ అట్మాస్ఫియర్ అంటే ఏంటో తెలుసుకున్నారో, అట్మాస్ఫియర్ హైట్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది, ఈ విషయాన్ని చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆస్పెక్ట్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చూడాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇప్పటిదాకా మనం అట్మాస్ఫియర్ మీనింగ్ చూసాం. నౌ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. హైట్ అప్ టు హౌ మెనీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ లేయర్స్ ఏముంటాయి, వాట్ ఆర్ ది వేరియస్ లేయర్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ వాట్ ఆర్ ది గ్యాసెస్ కాంపోజిషన్ ఇన్ ది అట్మాస్ఫియర్, గ్యాసెస్ కాంపోజిషన్ అండ్ ఇవన్నీ మనం చూస్తాం. రైట్, రేపు క్లాస్లో అట్మాస్ఫియర్ కంపోజిషన్, స్ట్రక్చర్, లేయర్డ్ స్ట్రక్చర్, కంపోజిషన్ ఇది చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఇంకా మనకు కొంచెం స్పీడప్ అవుతుంది. ఇది ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ కదా. ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ మోర్ ఓవర్ మనకు అంత ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చి ఉంటాం కాబట్టి కనెక్ట్ అవ్వడానికి, నా వే ఆఫ్ ఓరియంటేషన్కి మీరు మ్యాచ్ అవ్వడానికి నో ప్రాబ్లం. నా వే ఆఫ్ ఓరియంటేషన్కి చిన్నపిల్లలు కూడా కనెక్ట్ అవుతాం. సో మీకు కనెక్ట్ అవ్వడానికి కోసమే కొంచెం స్లోగా వెళ్తాం, ఇంకాస్త స్పీడప్ చేయొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా బిట్టే. ప్రతి ఒక్క స్టేట్మెంట్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ ఐ మేడ్, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా ఇక్కడ మాట్లాడాను, ఆర్బిట్స్ గురించి, అది కూడా కంటెక్స్టే. సో ఎవ్రీ పాయింట్ విచ్ ఐ మెన్షన్ హియర్ సమ్వేర్, ఎక్కడో ఒక చోట మీకు ఒక బిట్టు రూపంలో కనెక్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, వీ విల్ మీట్ టుమారో. రేపు కలుద్దాం. రేపు అండ్ చార్ట్స్లో ఏమో చార్ట్స్ చేస్తున్నారు. బుక్ నేమ్ డాక్టర్ శ్రీహరి కాకర్ల, వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్ల, తెలుగు మీడియం. ఆమె బిగినర్ ఆబ్జెక్టివ్ బుక్ నుంచి ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి. ఓ చిన్న బుక్ దొరుకుతుంది, ఆబ్జెక్టివ్ జాగ్రఫీ ఆబ్జెక్టివ్ బుక్ బై డాక్టర్ శ్రీహరి కాకర్ల. రన్నింగ్ నోట్స్ తెలుగులో చెప్పండి సార్. రన్నింగ్ నోట్స్ తెలుగులో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే, అటు తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంస్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒక సంవత్సరం పడుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ తీసుకోండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. షేప్ ఆఫ్ ది అర్త్ మైట్ బి ఓవల్ అని ఇచ్చారు. ఓవల్ షేప్లో ఉండదు. ఓవల్ షేప్ అంటే ఇలా ఉంటుంది. అర్త్ ఈజ్ నాట్ ఓవల్. రగ్బీ బాల్ షేప్లో ఏమి ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఓవల్, జియాయిడ్. ఎస్, దట్ వాస్ ట్రూ. అలైట్. ఇంగ్లీష్ మీడియంకి కాన్సెప్ట్స్ రాసుకుంటూ వెళ్ళండి. వెరీ సూన్ ఐ విల్ గివ్ యూ ఇంగ్లీష్ మీడియం స్పైరల్ మెటీరియల్. ఒక స్పైరల్ మెటీరియల్. దిస్ వాజ్ ఆల్సో ఏ గ్రూప్ 1 మెటీరియల్. ఇది కూడా ఒక గ్రూప్ 1 మెటీరియల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి తయారు చేసిన మెటీరియల్ ఇది. అయితే వేరే ఇన్స్టిట్యూట్కి చెప్పిన మెటీరియల్. అప్డేట్స్ ఉంటాయి. ఈ అప్డేట్స్ చేస్తుంటాను కాబట్టి ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ దట్ స్పైరల్ బుక్. వెరీ సూన్ మై బుక్ ఈజ్ కమింగ్. ఆ బుక్స్ మీరు తీసుకోవచ్చు. మీరు ఏం చేయొద్దు, నా మీద భరోసా పెట్టి మీరు చదువుకుంటూ వెళ్తూ ఉండండి. కాన్సెప్ట్స్ నోట్స్ రాసుకుంటూ రన్నింగ్ నోట్స్ వింటూ వెళ్తూ ఉండండి. ఎప్పుడు ఏమి ఇవ్వాలి అన్న విషయం నేను చూసుకుంటాను. అన్నీ ఒకేసారి ఇవ్వకూడదు, దోషం. ఆల్రైట్, విల్ మీట్ టుమారో.